హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్ చాప్టర్లోని సెకండ్ వీడియో ఇది. లాస్ట్ వీడియోలో మనము గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ గురించి, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కొన్ని డెవలప్మెంటల్ థియరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. డెవలప్మెంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీని మనము ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటాము. సో అసలు ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ ఏమని చెప్తుందంటే, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ వేలో ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మనము మదర్ వూంబ్ నుంచి చనిపోయే వరకు, అంటే వూంబ్ టు టూంబ్, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ అవుతున్నా కొద్దీ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్లో. ఓకే, అర్థమైంది కదా ఈ ప్రిన్సిపల్ గురించి. నెక్స్ట్ మనము ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ వేలో ప్రొసీడ్ అవుతుంది అని మనకు తెలుసు. ఆ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఏ డైరెక్షన్లో జరుగుతుంది అనేది ఈ ప్రిన్సిపల్ స్టేట్ చేస్తుంది. ఓకే, 2 types of developmental directions ఉన్నాయి. One is cephalocaudal sequence and second one is proximo-distal sequence. ఓకే, cephalocaudal sequence. cephalo అంటే ఏంటి? మన బ్రెయిన్. సో అంటే మన బ్రెయిన్ ఎక్కడుంది? హెడ్. మన బ్రెయిన్ హెడ్లో ఉంది కాబట్టి హెడ్ నుంచి టో దిక్కు జరిగే డెవలప్మెంటల్ ప్రాసెస్ని మనము cephalocaudal sequence అని అంటాము. ఓకే, సో డెవలప్మెంటల్ డైరెక్షన్ అనేది హెడ్ టు టో ఉంటే ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ని మనం ఏమంటాం? cephalocaudal sequence అని అంటాము. మరి ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్లో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే, సెంట్రల్ పోర్షన్ నుంచి బాడీ యొక్క అవుటర్ పార్ట్స్కి, అంటే సైడ్స్కి డెవలప్మెంట్ అనేది జరిగితే ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ సీక్వెన్స్ని, ఆ డెవలప్మెంటల్ డైరెక్షన్ని మనము ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్ అని అంటాము. క్లియర్ కదా సిఫాలోకాడల్ సీక్వెన్స్ అండ్ ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్ గురించి. సిఫాలోకాడల్లోనేమో డెవలప్మెంట్ అనేది హెడ్ టు టో జరుగుతుంది అండ్ ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్లోనేమో సెంట్రల్ టు అవుటర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ చూద్దాము. డెవలప్మెంట్ ఫాలోస్ ఏ ఫిక్స్డ్ ప్యాటర్న్, సీక్వెన్స్ అండ్ ఆర్డర్. సో డెవలప్మెంట్ అనేది ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది అని ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఓకే, సో ఎందుకు ఇలా అంటున్నారంటే, చూడండి, మనము మదర్ యొక్క వూంబ్లో ఉన్నా కానీ, వూంబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే మన బర్త్ తర్వాత కూడా హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. లైక్ ఫస్ట్ పుట్టగానే ఏడుస్తారు, ఏడ్చిన తర్వాత కొన్ని రోజులకి క్రాల్ అవ్వడం, అంటే అంబాడడం నేర్చుకుంటారు, తర్వాత మెల్లగా నడక నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఇలానే ఒక పద్ధతి ప్రకారం, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఇలాగే డెవలప్మెంట్ అనేది ఒక ప్యాటర్న్లో ఆర్ ఎల్స్ ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటుంది. ఫిక్స్డ్ ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ ఒక ఆర్డర్లోనే జరుగుతుంది. ఫస్ట్ ఏడుస్తున్నాడు పిల్లవాడు, తర్వాత క్రాల్ చేస్తున్నాడు, తర్వాత నడక నేర్చుకుంటున్నాడు. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఒక ఆర్డర్లో జరుగుతుంది కాబట్టి డెవలప్మెంట్ ఫాలోస్ ఏ ఫిక్స్డ్ ప్యాటర్న్, సీక్వెన్స్ అండ్ ఆర్డర్ అని అంటున్నాము. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫిజికల్, మోటార్ ఆర్ లాంగ్వేజ్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ డెఫినెట్ సీక్వెన్స్. అంతే కదా. సో ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు ఫస్ట్ స్మాల్ వర్డ్స్ నేర్చుకుంటారు, 2 letter వర్డ్స్, తర్వాత పెద్ద పెద్ద వర్డ్స్ నేర్చుకుంటారు, దాని తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటారు. సో ఇలా లాంగ్వేజ్ డెవలప్మెంట్లోనైనా, ఫిజికల్ డెవలప్మెంట్లోనైనా, మోటార్ డెవలప్మెంట్లోనైనా, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లోనైనా ఒక డెఫినిట్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అర్థమైంది కదా ఈ ప్రిన్సిపల్ గురించి. డెవలప్మెంట్ ఫాలోస్ ఏ ఫిక్స్డ్ ప్యాటర్న్, సీక్వెన్స్ ఆర్ ఆర్డర్. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాము. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ ఆర్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. డెవలప్మెంట్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్ ప్రొసీడ్ అవుతుంది అండ్ ఆల్సో జనరల్ టు స్పెసిఫిక్. సో చూడండి, చిన్నపిల్లలు ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లలు ఫస్ట్ 2 letter వర్డ్స్ నేర్చుకుంటున్నారు, తర్వాత పెద్ద వర్డ్స్ నేర్చుకుంటున్నారు, దాని తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటున్నారు. అంటే అక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది పిల్లవాళ్ళు ఎలా ప్రొసీడ్ అయింది? సింపుల్ టు కాంప్లెక్స్ ప్రొసీడ్ అయింది. ఓకే, అండ్ డెవలప్మెంట్ అనేది జనరల్ టు స్పెసిఫిక్ మూవ్ అవుతుంది. సో చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఏడిచ్చినప్పుడు వాళ్ళ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని యూజ్ చేస్తారు. బట్ ఎప్పుడైతే వాళ్ళలో మెచ్యూరిటీ వస్తుందో వాళ్ళు అలా చేయడం మానేస్తారు. వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ త్రూ మాత్రమే
వాళ్ళ సాడ్నెస్ని కానీ వాళ్ళ హ్యాపీనెస్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా డెవలప్మెంట్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్ అండ్ జనరల్ టు స్పెసిఫిక్ ప్రొసీడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. థర్డ్ ప్రిన్సిపల్లో మనం ఏం నేర్చుకున్నాము, డెవలప్మెంట్ ఫాలోస్ ఏ ఫిక్స్డ్ ప్యాటర్న్, సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ అని నేర్చుకున్నాం కదా. అక్కడ మనం ఏమని నేర్చుకున్నాము, పిల్లలలో డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్లో లేకపోతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో జరుగుతుంది అని నేర్చుకున్నాము. సో ఎస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో ఎవ్రీ ఆర్గానిజంలో డెవలప్మెంట్ అనేది అలా ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. బట్ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్ తోటి కంపేర్ చేస్తే, సో ఐడెంటికల్ ట్విన్స్లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది చూస్తాము. అంటే నథింగ్ బట్ ఆ ఐడెంటికల్ ట్విన్స్లో కూడా ఒక్క ఇండివిజువల్కి నచ్చింది ఇంకొక ఇండివిజువల్కి నచ్చాలని ఏం లేదు. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. ఇండివిజువల్లో ఒక టైంలో ఒక డెవలప్మెంట్ అనేది జరిగింది అనుకోండి, ఇంకొక ఇండివిజువల్లో కూడా అదే టైంలో అప్పుడే ఆ డెవలప్మెంట్ జరగాలని ఏం లేదు. ఓకే, ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క బాడీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళలో డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ దిస్ ప్రిన్సిపల్ మెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ గురించి నేర్చుకుందాము. మనము టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాం కదా, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ గురించి నేర్చుకున్నాము. నేర్చుకునేటప్పుడు మనం ఏమని నేర్చుకున్నాం, ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అనేది సోషల్ డెవలప్మెంట్ కిందికి వస్తుందని నేర్చుకున్నాం కదా. అంటే సోషల్గా డెవలప్ అవుతున్నప్పుడు ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అనేది కూడా పిల్లలలో జరుగుతుంది మనం నేర్చుకున్నాం కదా. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, సోషల్ డెవలప్మెంట్ అనేది ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్కి లింక్డ్గా ఉంది, అంటే డిపెండ్ అవుతుంది. సో సోషల్ డెవలప్మెంట్ జరిగితే పిల్లలలో ఎమోషనల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సో ఇలా డెవలప్మెంట్స్ అనేవి ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి. ఓకే, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది పిల్లలలో అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరగాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరిగితే అప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది పిల్లలు అచీవ్ చేయగలుగుతారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి నేర్చుకుందాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏమని చెప్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ చేస్తున్నప్పుడు మనము డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాము. ఆ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే కంబైన్ అవుతాయో అప్పుడే మనకి ఆ స్పెసిఫిక్ పోజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అవన్నీ స్పెసిఫిక్గా ఉన్నాయి ఆ మూమెంట్స్ అని, ఆ స్పెసిఫిక్ మూమెంట్స్ అన్నీ కంబైన్ అయినప్పుడే మనకు ఆ పర్టికులర్ పోజ్ వస్తుంది. అంటే అప్పుడే మనకి జనరల్ రెస్పాన్స్ అయిన పోజ్ వస్తుంది అని అర్థం. ఓకే, సో మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ ఆ డిఫరెంట్ పార్ట్స్ అనేవి కంబైన్ అయ్యి ఇంటిగ్రేట్ అవ్వడం వల్లనే మనకు ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అర్థమైంది కదా, ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్. సో డిఫరెంట్ పార్ట్స్ కంబైన్ అవ్వడం వల్లనే హోల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే హోల్ నుంచి పార్ట్స్ ఫామ్ అవుతాయి, పార్ట్స్ నుంచి హోల్ ఫామ్ అవుతాయి. క్లియర్ కదా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ గురించి నేర్చుకుందాం. ప్రిడిక్ట్ అంటే నథింగ్ బట్ గెస్ చేయడము. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్క ఆర్గానిజం యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని మనము ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క ఆర్గానిజం ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో ఇది జరగచ్చు, ఈ స్టేజ్లో ఇది జరగచ్చు, ఈ స్టేజ్లో ఇది జరగచ్చు అని మనము ఒక ప్రిడిక్షన్ని ఇవ్వచ్చు. మేబీ అక్కడ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి ఇండివిజువల్ టు ఇండివిజువల్, బట్ వీ కెన్ ప్రిడిక్ట్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్. క్లియర్. నెక్స్ట్ ప్రిన్సిపల్, డెవలప్మెంట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్. డెవలప్మెంట్ అనేది మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ యొక్క ప్రోడక్ట్ అనేది ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. సో అసలు మెచ్యూరేషన్ అని అంటే ఏంటిది, మెచ్యూరేషన్ అనేది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో మనలో ఉండే జీన్స్ వల్ల, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల పిల్లలలో మెచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ లెర్నింగ్ అంటే ఏంటిది, మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము దేని గురించి అయినా నేర్చుకోగలుగుతాము. సో డెవలప్మెంట్ అనేది ఈ మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ యొక్క ప్రోడక్ట్. దిస్ ఈజ్ వాట్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ సేయింగ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ అరేంజ్మెంట్. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్పైరల్ వేలో జరుగుతూ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ అనేది లీనియర్ అరేంజ్మెంట్ కాదు, డెవలప్మెంట్ అనేది స్పైరల్ అరేంజ్మెంట్. ఎందుకంటే సో ప్రతి ఒక్క స్టేజ్లో మన డెవలప్మెంట్ అనేది గ్రోత్ రేట్ అనేది సేమ్గా ఉండదు. కొన్ని స్టేజెస్లలో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక సడన్ గ్రోత్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మన బాడీలో చేంజెస్ అనేవి స్లో డౌన్ అవుతాయి. సో
ఇలా మన బాడీలో గ్రోత్ రేట్ అయినా డెవలప్మెంట్ అయినా ఏమవుతాయి, ముందు వెనుకకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్పైరల్ అరేంజ్మెంట్ని కలిగి ఉంటుంది అని ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఓకే, క్లియర్ కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ సైకో సోషల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎరిక్ హోమ్బర్గర్ ఎరిక్సన్ అనే అతను ఈ ఎరిక్సన్ సైకో సోషల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ని ప్రపోజ్ చేశాడు. ఓకే, ఇతను జర్మన్ బోర్న్ అమెరికన్ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్ కూడా. ఓకే, అంటే జర్మన్లో పుట్టిండు, అమెరికాలో సైకాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్గా డెవలప్ అయిందంట. ఓకే, సో ఈయన ప్రపోజ్ చేసిన సైకో సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనే థియరీ వల్ల ఇతను చాలా ఫేమస్ అయిండు. అండ్ ఈయన కాయిన్ చేసిన ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. సో ఇప్పుడు ఎరిక్సన్ సైకోసోషల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్న 8 స్టేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఇన్ఫాన్సీ. ఇది బర్త్ నుంచి 18 months అంటే అప్రాక్సిమేట్గా 2 years వరకు ఉంటుంది ఈ స్టేజ్ అనేది. ఈ స్టేజ్లో ఒక పర్సన్ ఎలాంటి బేసిక్ కాన్ఫ్లిక్ట్కి లోన్ అవుతాడంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ఓకే, ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చేసి ఫీడింగ్. ఈ స్టేజ్లో ఒక పిల్లవాడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు అన్నిటి కోసం, కేర్ కోసమైనా, ఫుడ్ కోసమైనా, దేనికోసమైనా కానీ వేరే పర్సన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. సో ఈ పర్సన్కి, ఈ చైల్డ్కి మనము మంచి కేర్, ఎఫెక్షన్, ప్రాపర్కి ఫుడ్ పెట్టడం, మంచిగా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ పర్సన్లో ఏమవుతుంది, సెన్స్ ఆఫ్ ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఒకవేళ మనం అవి ఏవి చేయకపోతే ఆ పర్సన్లో మిస్ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో ఈ స్టేజ్లో పర్సన్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్కి లోన్ అవుతున్నాడు అన్నట్టు, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. మంచిగా చేస్తే ట్రస్ట్ వస్తుంది, మంచిగా చేయకపోతే మిస్ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 2 to 3 years వరకు ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో బేసిక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఈ స్టేజ్లో ఈ బేసిక్ కాన్ఫ్లిక్ట్కి లోన్ అవుతాడు. ఓకేనా, సో ఈ స్టేజ్లో ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి టాయిలెట్ ట్రైనింగ్. ఓకే, సో ఈ స్టేజ్లో పర్సన్లో ఏం డెవలప్ అవుతుందంటే ఫిజికల్ స్కిల్స్ పైన కంట్రోల్ని డెవలప్ చేసుకోగలుగుతాడు. ఓకే, అంటే ఆయన చేసే చిన్న చిన్న పనుల మీద కంట్రోల్ని డెవలప్ చేసుకోగలుగుతున్నాడు. ఫస్ట్ స్టేజ్లో కంప్లీట్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు కదా. సో ఈ సెకండ్ స్టేజ్కి, ఎర్లీ చైల్డ్హుడ్కి వచ్చేసరికి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఫిజికల్ స్కిల్స్ పైన కంట్రోల్ని డెవలప్ చేసుకుంటాడు. అతను అలా ఫిజికల్ స్కిల్స్ మీద కంట్రోల్ని తెచ్చుకోగలిగింది అనుకోండి, అతను ఎలా ఫీల్ అవుతాడు, నాకు నేను చేసుకోగలుగుతా అన్న ధైర్యం అనేది అతనికి వస్తుంది. ఒకవేళ చేసుకోలేకపోతే అతను షేమ్గా, డౌట్గా ఫీల్ అవుతుంది. ఎగ్జాంపుల్ టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చింది కదా, 2 స్టేజ్లో పిల్లలు వాళ్ళ టాయిలెట్ మీద కంట్రోల్ని తెచ్చుకోగలిగినారు అనుకోండి, సో అప్పుడు ఆటోనమీ అనేది జనరేట్ అవుతుంది, ఒక అథారిటీ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ అలా చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు వాడు షేమ్గా ఫీల్ అవ్వడం, డౌట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అర్థమైంది కదా ఈ స్టేజ్ గురించి. నెక్స్ట్ ప్రీ స్కూల్ గురించి నేర్చుకుందాం. ఇది 3 to 5 years మధ్యలో ఉంటుంది. ఈ స్టేజ్లో పర్సన్ మెయిన్గా ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఇక్కడ బేసిక్ ఈవెంట్ ఏంటిది, ఎక్స్ప్లోరేషన్. పిల్లలు బయటి వాళ్ళతోటి సోషల్ ఇంటరాక్టింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ అలా తెచ్చుకోగలిగిండ్రు అనుకోండి, అప్పుడు వాళ్ళలో సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ సక్సెస్ అనేది ఫ్యూచర్లో ఏదైనా చేయడానికి ఒక ఇనిషియేటివ్ లాగా వ్యవహరిస్తుంది. ఒకవేళ వాళ్ళు సక్సెస్ కాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక గిల్ట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఒకవేళ సక్సెస్ అవుతే వాళ్ళు వాళ్ళ లైఫ్కి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అవ్వలేకపోతే వాళ్ళు గిల్ట్గా, నా వల్ల అవుతుందా, నాకు అంత సీన్ ఉందా, గిల్ట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా ఈ స్టేజ్ గురించి. నెక్స్ట్ స్కూల్ ఏజ్. సో ఇది 6 to 11 years వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో పర్సన్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనే బేసిక్ కాన్ఫ్లిక్ట్కి లోన్ అవుతాడు. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చేసి స్కూల్. ఓకే, ఇంతకుముందు స్టేజ్లో అందరితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. బట్ ఇక్కడ స్కూల్ ఏజ్కి వచ్చేసరికి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, వేరే వాళ్ళతోటే కాకుండా వాళ్ళ అకాడమిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళ అకాడమిక్ డిమాండ్స్ని, స్కూల్లో జరిగే వాటిని అన్నిటినీ చేయగలుగుతాడో అప్పుడు వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ద్వారా సెన్స్ ఆఫ్ కాంపిటెన్స్ని పొందగలుగుతాడు. అంటే ఒక పోటీ పడే తత్వం అనేది అతనిలో డెవలప్ అవుతుంది. ఒకవేళ అతను అలా చేయలేదు, అతను చేయాలనుకున్న అకాడమిక్ డిమాండ్స్ ఏవి రీచ్ అవ్వలేకపోయింది అనుకోండి, అప్పుడు అతను ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సక్సెస్ అవ్వడం వల్ల కాంపిటెన్స్ డెవలప్ అవుతాయి, ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అతని
అతనిలో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి. స్కూల్ ఏజ్ అనేది 6 to 11 years. ఇక్కడ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనే బేసిక్ కాన్ఫ్లిక్ట్కి చైల్డ్ లోన్ అవుతున్నాడు. ఇక్కడ జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటిది, ఈ స్టేజ్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు స్టేజ్లో పిల్లలు బయట ఎన్విరాన్మెంట్ తోటి ఇంకా చిన్న పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం ఎలా నేర్చుకున్నారో, ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఎన్విరాన్మెంట్తో కొత్త ఎన్విరాన్మెంట్ అయిన స్కూల్లో ఉండే అకాడమిక్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆ పిల్లవాడు అకాడమిక్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసిందనుకో, అప్పుడు వాడు సక్సెస్ అవుతాడు. సో సక్సెస్ అవ్వడం వల్ల అతనిలో సెన్స్ ఆఫ్ కాంపిటెన్స్ అంటే పోటీ పడే తత్వం అనేది పెరుగుతుంది. ఒకవేళ అలా చేయలేకపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అడాలసెన్స్. సో ఇది 12 to 18 years వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో బేసిక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూషన్. మనకు ఆల్రెడీ అడాలసెన్స్ని స్ట్రెస్ అండ్ స్ట్రామ్ స్టేజ్ అని కూడా నేర్చుకున్నాం కదా, స్ట్రెస్గా ఫీల్ అవుతారు బికాజ్ ఇట్ ఈస్ ట్రాన్సిషనల్ ఫేజ్. ఓకే, సో ఈ ఫేజ్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి సోషల్ రిలేషన్షిప్స్. సో సోషల్ రిలేషన్షిప్స్ అనేవి ఈ స్టేజ్లో డెవలప్ అవుతాయి. సో పిల్లలు మెయిన్గా ఈ ఏజ్లో ఉన్న పిల్లలు అందరూ టీనేజర్స్ కదా, సో టీనేజర్స్ వాళ్ళకు వాళ్ళు అంటే తెలుసు కదా, టీనేజర్స్ వాళ్ళకు వాళ్ళు హీరోగా హీరోయిన్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి మైండ్ సెట్ తోటి ఉంటారు వాళ్ళు. సో ఒకవేళ ఈ స్టేజ్లో వాళ్ళు సక్సెస్ అయినరు అనుకోండి, ఈ సక్సెస్ అనేది ఏం చేస్తుంది, ఇట్ లీడ్స్ టు అన్ ఎబిలిటీ టు స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్. సో అతను నిజాయితీగా ఉండడానికి దోహదపడుతుంది. ఒక ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఆ ఫెయిల్యూర్ అనేది అతనికి రోల్ కన్ఫ్యూషన్కి అంటే నా వల్ల అవుతుందా లేదా అనేది ఒక వీక్ స్టేజ్కి లాగేస్తుంది అన్నట్టు. ఓకే, అడాలసెంట్ స్టేజ్లో ప్రతి ఒక్క టీనేజర్ ఎలా ఫీల్ అవుతాడు, అతనిలో ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ పర్సనల్ ఐడెంటిటీ అనేది డెవలప్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అది రోల్ కన్ఫ్యూజన్కి లీడ్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో అసలు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్కి ఎరైజ్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ గురించి నేర్చుకుందాం. సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 19 to 40 years మధ్యలో ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో ఉండే బేసిక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. అండ్ ఈ స్టేజ్లో జరిగే మెయిన్ ఈవెంట్స్ వచ్చేసి రిలేషన్షిప్. చూడండి, 19 to 40 years మధ్యలో జనరల్గా మ్యారేజెస్ అనేవి అవుతూ ఉంటాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్లో మెయిన్గా జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి, రిలేషన్షిప్. ఈ స్టేజ్లో ఉన్న పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు, ఏదో ఒక తోడు కావాలని కోరుకుంటాడు. ఓకే, సో దే స్టార్ట్ లవింగ్ సమ్వన్, లేకపోతే రిలేషన్షిప్స్లోకి వెళ్ళడం, నాకంటూ తోడు కావాలి అనే మైండ్ సెట్ తోటి ఉంటారు ఇక్కడ పర్సన్స్. ఓకే, ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, వాళ్ళ మ్యారేజ్ అయినా ఏదైనా సక్సెస్ అవుతే ఇట్ లీడ్స్ టు ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకోండి, ఫెయిలియర్ అయ్యారనుకోండి, అదేం చేస్తుంది, లోన్లీనెస్కి ఐసోలేషన్ని రిజల్ట్ చేస్తుంది. ఈ స్టేజ్లో చాలామంది ఒక తోడు కోసం చూస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదనుకోండి, వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. అందుకే ఇక్కడ బేసిక్ కాన్ఫ్లిక్ట్ ఏమి ఇచ్చారు, ఇంటిమసీ అండ్ ఐసోలేషన్ అని ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది, మిడిల్ అడల్ట్హుడ్. ఓకే, సో ఈ స్టేజ్ అనేది 40 to 65 years మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ బేసిక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి జెనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. మెయిన్ ఈవెంట్స్ వచ్చేసి వర్క్ అండ్ పేరెంట్హుడ్. సో ఇప్పుడు 40 years వరకు మ్యారేజెస్ అవన్నీ అయిపోతున్నాయి. దాని తర్వాత 40 to 65 yearsలో మనం జనరల్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, పేరెంటింగ్ మీద అండ్ వర్క్ మీద. ఓకే, అంటే కెరియర్ని ఎలా గ్రో చేసుకోవాలి, మనము పిల్లలకి ఎట్లా మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, దాని మీద ఫోకస్ చేస్తాం. ఒకవేళ పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, వాళ్ళలో యూస్ఫుల్నెస్, అకంప్లిష్మెంట్ ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఫెయిల్యూర్ అవుతే స్టాగ్నేట్గా ఫీల్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ స్టేజ్ ఏంటిది, మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ అనేది 65 years నుంచి చనిపోయే వరకు ఉంటుంది ఈ స్టేజ్ అనేది. సో ఈ స్టేజ్లో బేసిక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఈగో ఇంటిగ్రిటీ వర్సెస్ డెస్పేర్. ఇక్కడ జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటిది, రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్. సో ఈ స్టేజ్కి రీచ్ అయ్యేసరికి వాళ్ళు అన్నిటిని ఫుల్ఫిల్ చేసేసి ఉంటారు. ఓకే, సో ఈ స్టేజ్లో ఒక పర్సన్ అతని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో అతని జ్ఞాపకాలని అంటే అతని లైఫ్ని అతను చూసుకున్నప్పుడు అతను ఒకవేళ ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ని ఫీల్ అవ్వగలిగిండు అనుకోండి, అతను సక్సెస్ఫుల్ అయినట్టు. అంతే కదా, అంటే నా లైఫ్లో నేను సాధించిన అన్న ఫీలింగ్ అతనిలో వచ్చిందనుకోండి, ఇట్ లీడ్స్ టు ఫీలింగ్ ఆఫ్ విజ్డమ్. సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకవేళ అతను లైఫ్లో బ్యాక్ చూసుకున్నప్పుడు అతను ఫెయిల్యూర్గా ఫీల్ అయ్యింది అనుకోండి, అప్పుడు దానివల్ల ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే, సో అతను డెస్పైర్గానన్నా ఫీల్ అవుతాడు,
ఫెయిల్యూర్ వల్ల లేకపోతే సక్సెస్ అవ్వడం వల్ల విజ్డమ్ అన్న అతనిలో వస్తుంది. ఓకే, ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంటల్ థియరీలో 8 స్టేజెస్ ఉన్నాయని నేర్చుకున్నాం కదా. ఈచ్ స్టేజ్లో వర్చ్యూ అనేది డెవలప్ అవుతుంది. ఈ క్లిప్పింగ్లో వర్చ్యూస్ అనేవి ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకేనా, ఆ స్టేజ్లో ఒక పర్సన్ ఐడెంటిటీ క్రైసిస్ని ఫేస్ చేస్తాడని నేర్చుకున్నాం కదా. సో అది గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడ హింట్ని ఇస్తున్నాను, దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. TAI3IGE. ఈ అంటే ఈగో, ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పేర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మెనీ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.